ఉంటుంది ఏంటి అనేది అప్పుడు రాజకీయం బట్టి అప్పుడు ఉంటుంది. ఓకే సార్. శ్రీరామ్ గారు, తులసిరెడ్డి గారు చెప్పండి. ఓవరాల్ గా మరి ముగ్గురు రాజకీయ విశ్లేషకులు మాట్లాడిన మాటలు అయితే విన్నారు. సో ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఫైనల్ గా వ్యక్తిగత ప్రయోజనాలు, సార్ ఎవరెవరి ప్రయోజనాలు బట్టే ఉంటుంది తప్పని చేసి ఇక్కడ ఎవరు ఒకరి కింద ఉండేవాళ్ళు కాదు, అమ్మేవాళ్ళు కాదు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది కాంగ్రెస్ నుంచి. ఆయన ప్రస్థానం కాంగ్రెస్ కదా. అవును సార్. కానీ ఆయన అవసరాన్ని బట్టి 83లో ఓడిపోయినాక ఆయన వచ్చేసి తన ప్రస్థానం బాగుంటుంది టీడీపీలోకి వచ్చాడు. తర్వాత టీడీపీలో వచ్చేసి వ్యవస్థాపక అధ్యక్షునే ఎన్టీఆర్ ను వచ్చేసి దించి తన ప్రస్థానాన్ని సాగించాడు. అంటే ఇక్కడ ఓవరాల్ ఏం తెలుస్తుంది? వ్యక్తిగత ప్రయోజనం అనేది ఫైనల్ గా వచ్చేసి దాంట్లో వచ్చేసి ఎవరికి అనుకూలం అని కాదు. కాంగ్రెస్ నుండి వచ్చి టీడీపీలోకి వచ్చి ఎన్టీ రామారావు అనే వ్యవస్థాపక అధ్యక్షుని మామనేది రావడం ఆయన ట్రాక్ రికార్డు. కేసీఆర్ ట్రాక్ రికార్డ్ ఏమి? చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా అనుకుంటే. కేసీఆర్ చంద్రబాబుని డిప్యూటీ చైర్మన్ ఉన్నాడు, ఆయనకు మంత్రి పదవి లేదని బయటకు వచ్చినాడే. కాబట్టి ఆ విధంగా అనుకుంటే కేసీఆర్ చంద్రబాబు శిష్యుడే. ఆఖరికి ఎన్టీ రామారావు కొడుకు, రామారావు పేరే తన కొడుకు పెట్టాడు. తారక రామారావు పేరును వచ్చేసి దేని దృష్టిలో పెట్టుకుని పెట్టినాడు? ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని పేరు దృష్టిలో పెట్టుకుని తన కొడుకు పేరే పెట్టాడు. కాబట్టి మరి ఆ విధంగా అనుకుంటే టిఆర్ఎస్ కు బంధం వచ్చేసి చంద్రబాబు ద్వారా తీసుకున్నా ఆయన శిష్యుడే, లేదా పేరు తీసుకునే ఎన్టీ రామారావు పేరే. కాబట్టి ఆడ కేసీఆర్ తన వ్యక్తిగత ప్రయోజనం కోసము టిఆర్ఎస్ పార్టీ పెట్టి చేశాడు. కాబట్టి అది ఆయనది. రేవంత్ రెడ్డి ఆయన ఓపెన్ గా ఇటీవల చెప్పాడు, నా పాఠశాల విద్య వచ్చేసి బీజేపీలో, నా కళాశాల విద్య వచ్చేసి టీడీపీలో, నేను ఉద్యోగం చేస్తుండేది రాహుల్ గాంధీ కింద అని చెప్పేసి ఓపెన్ గా ఏమే చెప్పాడు. నా పాఠశాల విద్య బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో, నా కళాశాల విద్య టీడీపీలో, నేను ఉద్యోగం చేస్తా ఉండేది రాహుల్ గాంధీ కింద కాంగ్రెస్ లో. కాబట్టి దీంట్లో ఏమి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాదు. రేవంత్ ఉండొచ్చు అంతే పార్టీ వరకే, కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినే రకం కాదు. అవసరమైతే ఏ విధంగా ఎన్టీఆర్ ను దించి చంద్రబాబు తన పిలుచుకున్నాడు, అది ఎవరెవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఉపయోగించుకునేవారు తప్ప ఇది ఎవరు తక్కువ కాదు. చంద్రబాబు, కేసీఆర్, తర్వాత అట్ ది సేమ్ టైం బీజేపీ అనేది ఇంతకుముందు పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్లు బీజేపీ అనేది సీరియస్ గా కానంత వరకు ఒకటైపు ఉంటుంది, వాళ్ళు సీరియస్ అయితే ఒకటైపు ఉంటుంది. దానికి కారణం నేను ముందే చెప్పినట్లు తులసిరెడ్డి గారు వాస్తవానికి కేసీఆర్ కు ఉన్న చంద్రబాబు అంటే వాళ్ళిద్దరు సహచరులు. సరే మంత్రి పదవి దక్కలేదు కనుక ఆయన టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు, టీడీపీకి రాజీనామా చేశారు, అదొక. అయితే దీంట్లో ఇప్పుడు కూడా చంద్రబాబు కేసీఆర్ల మధ్య వైరమే రాజకీయంగా ఇన్ని మలుపులు తిరుగుతుంది అనుకోవచ్చా? బీజేపీకి చంద్రబాబు ఇప్పుడు ఏముంది వైరం పెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఏం అవసరం? చంద్రబాబుకు కేసీఆర్, చంద్రబాబుకు వచ్చేసి జగన్ కు చంద్రబాబు తప్పనిచ్చేది. చంద్రబాబుకు కేసీఆర్ మీద అంత వైరం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు వచ్చేసి? కాబట్టి అది ఆడ రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు వైరం ఉంటుంది, ఇటు చంద్రబాబుకు జగన్ కు ఉంటుంది, మధ్యలో కాంగ్రెస్ పాత్ర బీజేపీ పాత్ర ఇవన్నీ వస్తాయి. ఆ నేపథ్యమే తప్ప చంద్రబాబు నాయుడుకి డైరెక్ట్ గా కేసీఆర్ తో ఏం అవసరం? ఇప్పుడు మిత్రత్వం అవసరం లేదు, శత్రుత్వం అవసరం లేదు. వీలైతే తెలంగాణలో ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణలో ఇంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అనేక రోజులు అధికారం ఉంది కాబట్టి, మన తెలంగాణలో సంస్థాగతంగా ఉంది కాబట్టి మళ్ళా రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో మళ్ళీ ఒక ఎంటర్ అయ్యడానికి సొంతంగా ప్రయత్నం చేయొచ్చు. లేకుంటే కాంబినేషన్ ఎన్డీఏలో బీజేపీ ఆల్రెడీ ఉంది కాబట్టి తెలంగాణలో రేపు బీజేపీ, టీడీపీ, జనసేన కాంబినేషన్ తో ప్రయత్నం చేయొచ్చు, వచ్చేసి ఆ కూటమి తరఫున పనిచేయచ్చు. ఆ నేపథ్యంలో కేసీఆర్ వచ్చేసి మళ్ళా తెలంగాణ విభజనవాదాన్ని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయొచ్చు అప్పుడు. కాబట్టి బీఆర్ఎస్ కు ఆంధ్రప్రదేశ్ లో అవకాశం లేదు, కానీ మిగతా వాటికి కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి అక్కడ ఇక్కడ అవకాశం ఉంటుంది, బీజేపీ జాతీయ పార్టీ అక్కడ ఇక్కడ అవకాశం ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ అక్కడ అనేక సంవత్సరాల పాటు అధికారంలో ఉంది కాబట్టి, అక్కడ సంస్కరణ నిర్మాణం ఉంది కాబట్టి అక్కడ ఎంట్రీ కావాలనే ఆశ లోపల ఉండొచ్చు. తర్వాత ఆల్రెడీ పార్టీ ఉంది. జగన్ పార్టీ వచ్చేసి గతంలో 2014 వరకు వచ్చేసి జగన్ పార్టీ తెలంగాణలో బాగానే ఖమ్మం జిల్లాలో బాగా పెర్ఫార్మ్ చేసింది, కొంత ఆయనకు ఉన్నారు కాబట్టి మళ్ళీ తర్వాత వదనుకున్నారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏమో ఆయన కూడా ఎంటర్ కావాలో తెలంగాణలో అనుకోవచ్చు. కాబట్టి జగన్ కు తెలంగాణలో ఎంట్రీ అవకాశం కొంతమేరకు ఉంది, టీడీపీకి అవకాశం ఉంది, కానీ బీఆర్ఎస్ కు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎంట్రీ అయ్యేదానికి స్కోప్ తక్కువ నాకు తెలిసి.
అది వారు చెప్పినట్టు మన అధికారం ఉన్నంత వరకు కొంత ఉన్నది, కానీ ఇప్పుడు మనం ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఆ పరిస్థితి ఉంటుంది అనుకోవడం లేదు. తులసిరెడ్డి గారు, బీజేపీ కాంగ్రెస్ ఎవరెవరి స్ట్రాటజీ ఆ రెండు ప్రధాన పద్ధతులు జాతీయ స్థాయిలో కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచిస్తాయి. కాబట్టి ఇక్కడ ఫైనల్ గా వ్యక్తిగత ప్రయోజనాలే అంతే తప్పని చేసి ఇక్కడ పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే పార్టీ ప్రయోజనాలను బేస్ చేసుకుంటాను అభిప్రాయం. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, కానీ చంద్రబాబు నితీష్ కుమార్ ఇద్దరు కూడా ఉపసంహరించుకుంటే కేంద్రంలో వాళ్ళు అధికారం ఉండే పరిస్థితి లేదు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ చంద్రబాబు నియంత్రించే పరిస్థితి లేదు. అదే కనుక జరిగే పరిస్థితుల్లో మొన్న పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు ఇద్దరు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే నిజంగానే బీజేపీ నుంచి పోటీ చేసిన లంకల్ దీపక్ రెడ్డి ఇదే నవీన్ యాదవ్కి వచ్చిన మెజార్టీ వచ్చి ఉండేది అనే ప్రచారం కూడా జరుగుతుంది కదా సార్. మరి దీంట్లో ఏపీలో బీజేపీనే సీరియస్ గా తీసుకోవాలి. అదే సీరియస్ గా తీసుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేవాళ్ళు కదా సార్. బీజేపీనే సీరియస్ గా తీసుకోలే, ఆ పార్టీనే సీరియస్ గా తీసుకోలే. సీరియస్ గా తీసుకుంటే ఏమన్నా కాంగ్రెస్ కి అవకాశం ఏమో కొంచెం బీఆర్ఎస్ కి అవకాశం ఇద్దామని చెప్పేసి లోపాయికారిగా బీజేపీ సీరియస్ గా తీసుకోలే బీఆర్ఎస్ ని గెలిపించాలని. వాళ్ళే సీరియస్ గా తీసుకున్నప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది. కాబట్టి మన దానికి సంబంధం లే, కానీ రేపు డెఫినెట్ గా జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఓవరాల్ గా తెలంగాణలో బీజేపీ డెఫినెట్ గా వచ్చేసి ఒక స్ట్రాంగ్ పార్టీ కాబట్టి వాళ్ళు అటు సాధారణ ఎన్నిక సార్వత్రిక ఎన్నికలు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ సీరియస్ గానే తీసుకుంటారు. వాళ్ళు సీరియస్ గా తీసుకున్నప్పుడు డెఫినెట్ గా అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా ఆలోచన లేకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తాడు. ఈవెన్ టీడీపీ అట్లా ఆలోచించవచ్చేమో కానీ జనసేన గురించి ఆలోచించే క్వశ్చన్ ఏమి ఉండదు. టీడీపీ వరకు కూడా ఒకవేళ వీళ్ళ మీద ఎంత ఆధారపడినప్పటికీ సరే సపోర్ట్ విత్డ్రా చేసుకుంటారు. ఏమైతుంది, మోడీ పడిపోతారు అనుకున్నాం, ఎవరు వస్తారు? మోడీ పడిపోతాం అనుకున్నాం, దగ్గర ఉంది. అక్కడ రేపు వచ్చేసి రేపు అక్కడ మళ్ళా వచ్చేసి ఇమీడియట్ గా కాంగ్రెస్ బీజేపీకి ఎక్కడనో డిఫరెన్స్ ఉంది, కానీ కూటమిలన్నీ ఒకటిగా ఉంటారని నమ్మకం లేదు. మోడీ దిగిపోయినా రేపు ఎవరైతారు? కాబట్టి అంత ఈజీ కాదు. వచ్చేసి రేపు నితీష్ కుమార్ చంద్రబాబు విరమించుకుంటారు, విత్డ్రా చేసుకుంటారని పడిపోతుంది కాబట్టి వాళ్ళ మీద ఆధారపడినారు. అంత ఈజీ ఏం లేదు. దగ్గర నువ్వా అనేట్టుగా ఉంటే బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య అప్పుడు ఆ పరిస్థితి ఉండొచ్చు, కానీ ఇప్పటికైనా ఎంత ఆధారపడినప్పటికీ చాలా డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి నథింగ్ విల్ హ్యాపెన్. ఢిల్లీలో ఏమో కేంద్ర ప్రభుత్వంలో అవుతుంది అవన్నీ ఎత్తి పెట్టుకోవచ్చు అంతవరకే. రైట్. ఓకే పాపారావు గారు.